హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే గోంగూర ఒలుస్తా కూర్చున్నాం పొద్దున్నే. ఇంకా మా బుడ్డోడైతే ఫోన్ చూస్తున్నాడు అనమాట. ఎక్కువ ఫోన్ ఇవ్వను, తినేటప్పుడైతే కంపల్సరీగా పెడతాను. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఇట్లా ఎక్కువ ఇంట్లో పని ఉన్నప్పుడైతే వాడికి ఫోన్ ఇచ్చేస్తాను. లేకపోతే అసలు నన్ను పని చేసుకునేడు ఊరికనే వచ్చి కదిలిస్తూ ఉంటాడనమాట. ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండడు వాడైతే. ఇంకా ఇలాంటప్పుడు ఇంకేం చేస్తాం, ఫోన్ అయితే ఇస్తాను నేను. ఇంతకీ విషయం ఏంటంటే, మీరు టైటిల్ థంబ్నెయిల్‌లో చూశారు కదా, ఈరోజు వచ్చేసరికి ఈస్టర్ పండుగ అనమాట. సో అందుకని ఈ ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాము. ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇట్లా చేయాలనుకుంటే. కానీ ఈసారి ఏంటో అస్సలు టైమే కుదరలేదు. ఏదో ఒక పని పడడం వల్ల నేనైతే ప్రిపేర్ చేసుకోలేదు. అప్పటికప్పుడు అనుకొని ఇంకా మార్నింగే వెళ్ళి తెచ్చాడనమాట మా హస్బెండ్. ఇంకా అప్పుడు అల్లం పేస్ట్, పుదీనా, గోంగూర ఇవన్నీ చేసుకున్నాము ఇంట్లో పని అంతా చేసేసుకొని. ఇంకా ఈలోపు కీతు వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళని కూడా ఇక్కడికే పిలిచాము. అంటే అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చులే, అందరం కలిసి చేసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. మార్నింగే 11 అనుకుంటా. ఇంకా అందరం కలిసి చక్కగా వంట చేసుకుంటున్నాము. మా ఆయన ఏదో కష్టపడుతున్నారని చూస్తున్నారు కదా, మటన్ తెచ్చాడు. అదైతే చిన్న ముక్కలు కట్ చేయమంటే చేస్తున్నాడు అనమాట. అసలు ఈ పండుగలు అంటేనే ఎక్కువ పని ఉంటుంది కదా, మెయిన్గా ఆడవాళ్ళకి వంట చేసే పని ఉంటుంది. అట్లానే ఈ జెంట్స్కి కూడా ఎక్కువ పని ఉంటుంది కదా. ఇంకా మా ఆయన అయితే ఈరోజు తిరిగినట్టే ఉన్నాడనమాట. పొద్దున్న నుంచి టిఫిన్కి ఒకసారి, సరుకులకు ఒకసారి, మళ్ళీ ఏదో తేడానికి అట్లా తిరుగుతూనే ఉన్నాడు. కరెక్ట్గా మేము పొయ్యి స్టార్ట్ చేసి వంట స్టార్ట్ చేసేగానే గ్యాస్ అయిపోయిందనమాట. మళ్ళీ సిలిండర్ తేడానికి వెళ్ళాడు పాపం. ఇంకా ఆ రోజంతా ఏదో ఒక పని ఎక్కువ సరిపోయింది ఆయనకి. ఇంకా అందుకే ఇంత పని పెట్టుకొని మళ్ళీ నేను రెడీ అవుతా ఏడ కూర్చోనని మొత్తం వంట అంతా అయిపోయాక అప్పుడు స్నానం చేయొచ్చులో ఫ్రెష్గా అని ఇంకా అంతే ఉన్నాను. నిహాన్ గాడికి స్నానం చేయించేసాను పొద్దున్నే. ఇంకా వాడు నిద్రపోయి లేచేసరికి వాళ్ళ పెద్దనాన్న వచ్చారనమాట. ఇంకా వాడి కోసం డ్రింకులు, బనానాస్, చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చాడు. వీడు మాత్రం అన్నీ తీసుకుంటాడు, తింటాడులే కానీ ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళడు. ఎందుకో భయంగా చూస్తూ ఉంటాడు. కానీ మామూలు టైంలో అసలు ఎంత పిలిచినా వెళ్ళాడు. కానీ ఏదైనా కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం కరెక్ట్గా వాళ్ళిద్దరు ఒకే చోట ఉంటారు. మేము ఫోటోలు, వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటాం వీళ్ళిద్దరు మళ్ళీ కలిశారని. అట్లుంటుంది వాళ్ళిద్దరు రిలేషన్. ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ చక్కగా తెచ్చుకున్నవి తింటున్నారనమాట. ఇంతకీ మేమేం వంట చేస్తున్నామో చెప్పలేదు కదా, ఇదంతా సెటప్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా బిర్యానీలు అవన్నీ ఎందుకులే అని ఈసారి కొబ్బరన్నం చేసుకుందామని అయితే ట్రై చేస్తున్నాము. సో ఇంకా ఈస్టర్ పండగకి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే కొబ్బరన్నము, చికెన్ కర్రీ అండ్ గోంగూర మటన్ అనమాట. లాస్ట్ టైం ఈస్టర్కి ఏంటంటే నిహాన్ అప్పుడే పుట్టి 3 months అవుతుంది, చిన్న బేబీ అనమాట. అప్పుడు కూడా జ్యోతక్కోళ్ళే మమ్మల్ని అక్కడికి పిలిచారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని డెలివరీ అయ్యి. ఇంకా అప్పుడు అక్క వాళ్ళు అయితే పిలిచారనమాట. ఇంకా అప్పుడు తీసుకెళ్ళాను వాడిని. అప్పుడు చిన్న బేబీ అనమాట వాడు. ఇప్పుడు ఈ ఈస్టర్కి వచ్చేసరికి అసలు బుడి అని నడుస్తున్నాడు, ఇల్లంతా తిరుగుతా అసలు గోలగోల చేస్తున్నాడు. సో ఏంటో టైం అసలు బాగా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈసారి ఈస్టర్కి వీడు ఎట్లా ఉంటాడో, ఎంత అల్లరి చేస్తాడో చూడాలి. ఇంకా ఇక్కడైతే మేము కర్రీస్ అయితే చేసేసాము. ఇంకా రైస్కి అయితే పెట్టిందనమాట అక్కే మొత్తం వంట చేస్తుంది. ఈ కొబ్బరి అన్నంకి ఏంటంటే స్పైసీ తక్కువగా ఉండాలి కదా, ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఇంకా అట్లానే చేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే అసలు భలే కుదిరింది, చాలా బాగుంది. డిఫరెన్స్ అయితే కనిపించింది అనమాట మామూలు పులావ్కి ఇలా కొబ్బరి అన్నంకి. మేము ఇక్కడ వంట చేస్తుంటే వీళ్ళు మాత్రం మా చుట్టూరే తిరుగుతున్నారు అయిందా అని. ఇంకా మొత్తం అయిపోయాక ఫస్ట్ వీళ్ళిద్దరికే టేస్ట్ చూడడానికి పెట్టింది. తిన్నారనమాట. కీతుకను నిహాన్కి అయితే పెట్టింది. వాళ్ళిద్దరు టేస్ట్ చూశారు. ఇంకా తర్వాత అందరం లంచ్ అయితే చేసామన్నమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే మా స్టవ్ సరిగ్గా ఉండదు, అంటే మంట ఎక్కువ రాదనమాట. చాలా 8 years అలా అయిపోతుంది. అది బాగు చేయించాలి. ఇంకా స్టవ్ సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం మా ఇంట్లో వంట చేయాలంటే రిస్క్ అనమాట. లేట్ అయింది. ఇంకా అట్లా 3:30 అయిపోయింది వంట అయ్యేసరికి. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము. ఎక్కువ క్లిప్స్ కూడా తీయలేదు లంచ్ చేసేటప్పుడు. ఇంకా
ఇంకా లంచ్ చేశాక అందరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత పండగ కదా బయటికెళ్దాము అని అనుకోని అప్పటికప్పుడు బయటకైతే వచ్చామనమాట. అసలు మేము అనుకోని వచ్చింది ఒకటైతే వెళ్ళింది ఒక చోటకి. గాంధీ పార్క్ అనుకోని వచ్చాము బయటికి రెడీ అయ్యి. కానీ అప్పటికే 6:30 7 అవుతుంది టైము. చీకటి పడిపోయింది. ఇంకిప్పుడు ఎందుకులే పార్క్ అనుకోని మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని డీమార్ట్‌కి అయితే వెళ్ళామనమాట. సో అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూస్తారు ఈ వ్లాగ్. సో ఇప్పటికి ఇంకా వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం.